మా నాన్నగారు హెల్త్ బాలేదండి. తనకి ఒక సంవత్సరం నుంచి బాలేదు. ఇక్కడికొచ్చి 4 మంత్స్, 5 మంత్స్ అయితుంది ఇక్కడ రూమ్‌లో శంకర్ నగర్ 1లో. హ్మ్. అయితే తనకు తెలుసు, అన్నీ తెలుసు. నాన్నకి హెల్త్ బాలేదని తెలుసు, అన్నీ తెలుసు. ఆయనకు గూడా డాక్టర్ గురించి అడిగినాము. డాక్టర్ ఎవరైనా తెలిసినుంటే మంచి డాక్టర్ ఉంటే చెప్పండి అంకుల్ గూడా చెప్పినాము. తర్వాత ఆయన అన్నీ తెలుసు. తర్వాత ఏమైందంటే 5:30కి ఏమో చనిపోయిండన్న. ఆ రోజు సాయంత్రం 5:30కి అట్లా చనిపోయిండు. చనిపోతే ఏమైందంటే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత ఈ ఓనర్‌కి ఫోన్ చేసినాం. ఫోన్ చేసి ఇట్లా మా నాన్న చనిపోయిండు సార్. అంటే మీ ఇంటికి తీసుకెళ్ళండి అని అన్నాడు. అంటే ఇక్కడ నాకు వీలు లేదు సార్. బాగా దూరం ఉంటదది. అక్కడ పరిస్థితి బాలేదు సార్ అని ఆల్రెడీ చెప్పినాము. హ్మ్. చెప్పిన తర్వాత తనేమన్నాడు, సరే అని చెప్పేసి ఫోన్ పడేసిండు. 8:30కి చేస్తే ఫోన్ కట్ చేసిండు. కట్ హ్మ్. చేసిన తర్వాత మేమిగ సరే అని ఒప్పుకొని ఇగ మా బాధలో మేముండి మాకందరూ వచ్చిర్రు. హ్మ్. అందరూ వచ్చిన తర్వాత ఏం చేసినాం, ఇగ మా అక్క వాళ్ళు గిట్ల వచ్చిన తర్వాత 11:30, 12:00కొచ్చి టెంట్ తీసేసేయి, హ్మ్. ఫోను చేసి బెదిరియడము ఇట్లా మస్తు చాలా జరిగినాయి. అది మస్తు ఇబ్బంది పెట్టిండు. రాత్రి మీరు కాల్ చేసేదాకా నేను జరగా ఆడ నుంచి. హ్మ్. నేను అక్కడి నుంచి పోను. మీరు కాల్ చేయండి. శవం తీసేసుకొని మీరెళ్ళిపోండి. ఆళ్ళ మేడము, ఆళ్ళ భార్య గూడా వచ్చింది ఆ రాత్రి. హ్మ్. ఈయన గూడా వచ్చిండు. హ్మ్. వచ్చి ఇట్లా మీరు శవం తీసేసుకోండి. మీరు హ్మ్. బయటకెళ్ళండి. మాకు సంబంధం లేదు. అక్క అంటే అక్క అననీయదు. చెల్లె అంటే ఏం అననీయదు. ఏం మాట్లాడనీయదు. ఫోను మాట్లాడండి అక్క అంటే, మీ ఫోను ఎందుకు పెడతా? మీ కొంటోళ్ళది మేము ఫోను ఎందుకు ముడతా? హ్మ్. మేము అవసరం లేదు. నాకు ఎవరితో మాట్లాడే అవసరం లేదు. హ్మ్. మీరెళ్ళండి. మీరు కాల్ చేసి ఎళ్ళండి. మీరెళ్ళేదాకా మేము ఇక్కడనే కూర్చుంటాం అని జెప్పేసి అంటే హ్మ్.